ఒక తేలు నది ఒడ్డున నిల్చొని ఈ నదెలా దాటాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటది. అప్పుడే ఒక కప్పను చూసి దానికి ఒక ఐడియా వస్తది. కప్పా కప్పా, నీ వీపు మీద కూర్చోబెట్టుకొని ఈ నది దాటించవా నన్ను అని చెప్పేసి అడుగుతుంది. కప్ప ఆ తేలుని ఏం మాట్లాడుతుంది పిచ్చి తేలు అని చెప్పేసి ఒక తేడాగా చూపు చూసి, నువ్వొక తేలువి, నిన్ను వీపు మీద కూర్చోబెట్టుకుంటే నువ్వు నన్ను గరిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు ఆ తేలు, నిన్ను గరిస్తే ఇద్దరం మునిగి చచ్చిపోతాం కదా, నేనెందుకు చెప్పు అలాంటి పని చేస్తా అని చెప్పేసి అంటది. అప్పుడు కప్ప ఆలోచించి, నిజమే కదా తేలు చెప్పేది, సరే ఎక్కువ మరి తీసుకెళ్తా అంటది. సగం దూరం వెళ్ళిన తర్వాత కప్పకి ఏదో కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. కప్పకి అర్థమవుతుంది తేలు గరిచిందని. కప్ప ఏడ్చుకుంటూ, ఒసే తేలు, నువ్వు గరిస్తే ఇద్దరం మునిగి చచ్చిపోతాం కదా, ఎందుకే ఖర్చునవు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ తేలు, ఇది నేను కావాలని చేయలేదు, నాకు తెలియకుండానే అయిపోయింది, ఇది నా స్వభావం అనుకుంటా అంటది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసి కూడా వాళ్ళని ట్రస్ట్ చేస్తే అది మన తప్పే అవుతుంది. వాళ్ళ స్వభావం ఎప్పటికీ మారదు.